హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ. మనకి ఇది NS65 చరక్పల్లి టు మనకు గోవింద్పూర్ ఏదైతే ఉందో మన్నాపూర్, అక్కడికి ఈ రోడ్ కొత్తగా అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇది ఇంతకుముందు ఇది 40 ఫీట్ రోడ్ ఉండేది, ఇప్పుడు 60 ఫీట్గా దీనికి మార్చారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రోడ్ కటింగ్ అయిపోతుంది, ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది మొత్తం ల్యాండ్ది. ఈ రోడ్కి ఫస్ట్ బిట్ మనకి ఈరోజు ఎకరా భూమి సేల్కి వచ్చింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ సర్వే జరుగుతుంది. ఇది 60 ఫీట్ రోడ్గా దీనికి మార్చారు. ముందుకెళ్తే మనకు ఆల్రెడీ మెట్రోలు వేస్తున్నారు. ఇది NS65 ముంబై హైవే టు మొగడంపల్లి కనెక్టివిటీ రోడ్ అండి. మనకి ఇది మధ్యలోకి వెళ్ళి చరక్పల్లి నుంచి మనకు మన్నాపూర్ కలిపారు. ఈ రోడ్ వచ్చేసి ఇక్కడ చాలా మంచిగా మార్కెట్ జరుగుతుంది. మీరు చూడొచ్చు, చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారు ప్రాపర్టీస్. ఈ హైవేకి మనకు ఫస్ట్ బిట్ ఈరోజు ఒక ల్యాండ్ సేల్కి వచ్చింది. ఓన్లీ 1 ఎకర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు, ఇందులో మొత్తం షుగర్ కాయిన్ ఉంటుంది. ఇది NS65 ముంబై హైవే నుంచి కేవలం 6 కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది జహీరాబాద్ నుంచి చూసుకుంటే మనకు 15 కిలోమీటర్స్ అవుతుంది. ఒక 15 కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది. చరక్పల్లి నుంచి చూసుకుంటే 6 కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంది. రోడ్ ఫేస్ దీనికి వచ్చేసి 120 ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది. మీరు చూడొచ్చు, మొత్తం ఇందులో షుగర్ కాయిన్ ఉంది, ఒక బోర్ కూడా ఉంటుంది. ఈ ల్యాండ్ పూర్తి డీటెయిల్స్ చూడాలంటే మన అమ్మని కాంటాక్ట్ చేయండి, సైడ్ విజిట్ చేయండి. దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు 80 lakhs పర్ ఎకర్ చెప్తున్నారు. 80 లక్షలకు ఎకరం అండి. 60 ఫీట్ రోడ్ ఫస్ట్ బిట్. ఆల్రెడీ మనకు PT రోడ్ ఫస్ట్ బిట్. ఇంతకుముందు ఏంటంటే 40 ఫీట్ రోడ్ ఉండేది, ఇప్పుడు 60 ఫీట్ రోడ్ అయింది. పక్కకు గార్డెన్ ఉంటుంది మొత్తం. మంచి ఏరియా. ఒకవేళ మీరు దీనికి ఫామ్ హౌస్ చేయాలనుకుంటే చాలా మంచి ప్రాపర్టీ. ఫ్యూచర్ మనకు ధాబా లాంటి పెట్రోల్ పంప్ కానీ ఇట్లాంటివి కూడా దీనికి వాడొచ్చు. సాయిల్ చూసుకుంటే మనకు ఇలా ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్, మొగడంపల్లి మండల్, విలేజ్ వచ్చేసి మన్నాపూర్ దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి, సైడ్ విజిట్ చేయండి. అలాగే మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.